ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. నమస్తే గురుగారు. నమస్తే. గురుగారు, ఏది నాది కాదు కానీ అన్నీ నావే అని వెంపర్లాడుకుంటాం. పిలిస్తే వెళ్ళిపోవాలి. ఎప్పుడు పిలుస్తాడో తెలియదు. కానీ దానికోసమే మళ్ళీ అంతా వెంపర్లాట కూడా. అంటే ఒక్కొక్కసారి కూర్చుని ఒంటరిగా ఎవరికి వాళ్ళం ఆలోచించుకున్నప్పుడు అనిపిస్తుంది, ఎప్పటి వరకు ఈ లైఫ్. కొన్నిసార్లు మనము ఫోన్ రీఛార్జ్ చేసుకుంటే కూడా లైఫ్ టైం అని అంటే నాకు ఒళ్ళు మండిపోద్ది గురుగారు. ఎవరి లైఫ్ టైం అని అడుగుతాం. ఎవరి లైఫ్ టైం? సిమ్ముదా, ఫోన్దా, నాదా, నీదా? ఎవరి లైఫ్ టైం? ఎవరి లైఫ్కి ఎవ్వరూ గ్యారంటీ లేదు కదా గురుగారు. అలాంటి దానికోసం ఎందుకు ఇదంతా అని ఆలోచిస్తే ఒక్కొక్కసారి భయం వేస్తుంది. ఎప్పుడైనా శ్మశాన వాటికి వెళ్ళి కూర్చున్నా కూడా అక్కడ చూస్తుంటే ఇదే నా ఎట్ ది ఎండ్, దీనికోసమా ఇప్పుడు ఇన్నాళ్ళు ఇంత కష్టపడి ఇంతంతా పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ ఆ మనిషికి సంబంధించిందంతా గుర్తొస్తుంది. నేను ఇప్పుడు చెప్పడం ఎంత ఈజీయో ఆచరణలో పెట్టడం చాలా కష్టం. ఇది కూడా అంతా ఆయన ప్లానే కదా, సూత్రధారి ఆయనే కదా. ఆయన చేసుకున్న బొమ్మలమే మనమంతా, ఆయన ఆడిస్తున్న ఆటే ఇదంతా. కానీ కలియుగంలో మీరు ఇది అనుభవించాల్సిందే, మీరు ఇలా ఉండాల్సిందే, ఇలాంటి కార్యక్రమాలు జరగాల్సిందే అని కూడా ఆయనే డిసైడ్ చేశారు కదా. మరి ఎందుకు ఇదంతా అనిపిస్తూ ఉంటుంది. నేను నా ప్రశ్న కరెక్ట్గానే చెప్తున్నానా మీకు? మీరు చాలా అంశాల గురించి చెప్పారు దీంట్లో. ఎస్. నేను దీన్ని 3 విషయాలుగా చూస్తానండి. దాంట్లో నేను 3గా దాన్ని విభజించి దానిపైన నా అభిప్రాయాలను చెబుతాను. మొదటి విషయం, మరణం గురించి మనకు ఆలోచనలు ఏర్పడుతూ ఉంటాయి. అందరికీ జరిగేదే ఇది. శాస్త్రం ఒక మాట అంటుందండి, ప్రాయశో కృతకారిత్వాత్ మృత్యోరుద్విజతే జనః కృతకృత్యా ప్రతీక్షంతే మృత్యుం ప్రియమివాతిథిం అని అంటుందన్నమాట. ఎవరు చేయవలసిన పనులను చేయలేదో, చేయకూడని పనులను చేశారో వాళ్లే మరణాన్ని చూసి భయపడతారు. ప్రాయశః అకృతకారిత్వాత్ అంటారు, అకృతకృత్యత్వాత్ అని కూడా ఉంటుంది. అటువంటి వాళ్లే మృత్యోహో ఉద్విజతే జనః, మరణాన్ని చూసి భయపడతారు. కృతకృత్యాః ప్రతీక్షంతే. కృతకృత్యులు అంటే ఏంటి? చేయవలసిన పనులన్నిటినీ చేసిన వాళ్ళని అర్థం అన్నమాట. వాళ్ళు ఎప్పుడు మరణం వస్తుంది అని ఎదురు చూస్తూ ఉంటారంట. కృతకృత్యా ప్రతీక్షంతే మృత్యుం ప్రియమివాతిథిం. ఎలా అంటే మనకు చాలా నచ్చినటువంటి అతిథి వస్తున్నారు అంటే ఎలా ఉంటుంది? సంతోషపడుతూ వస్తున్నారా అని. అలాగే మరణాన్ని చూసి వాళ్ళు ప్రతీక్షిస్తూ ఉంటారు, ఎదురు చూస్తూ ఉంటారు ఉంటుంది శాస్త్రం. అప్పుడు మనం మొదట ఈ మరణం అనే విషయం వచ్చేసరికి ఎప్పుడు వస్తుందో తెలియదు కాబట్టి చేయవలసిన పనులను చేసేసేయాలి. అది మొదటి పాఠం అండి మనకు. చేయవలసిన పనులు అంటే ఏంటి? ఏదో ఇంత మా పిల్లల కోసం ఇంత అవన్నీ చెప్పట్లేదు నేను ఇక్కడ. ఎందుకంటే వాళ్ళ పనులు వాళ్ళు చూసుకుంటారన్నమాట. ఎంతవరకు బాధ్యత ఉన్నదో అంత మనకు నిర్వర్తించాలి. మన పిల్లల బాధ్యత మనకు ఉందన్నమాట, ఖచ్చితంగా ఆ నిర్వర్తించాలి. అదొక వైపు ఉన్నా సరే, అది మాత్రం కాకుండా, అది చేయాల్సిందే, అది మాత్రం కాకుండా మనము ఈ దేహాన్ని వదిలిన తరువాత మనం ఎక్కడికి వెళ్తాము, దానికి కావాల్సిన విషయాలన్నింటినీ మనం సేకరించామా అనేటువంటి ఒక ఆలోచన మనకు రావాలండి. సో దానికి మనం చేయవలసిన పనులన్నింటినీ చేసేసామా? భగవంతుని యందు మనం శరణాగతి చేసేసామా? ఈ శరీరం తర్వాత మనకు సరైన గతే కలుగుతుందా? దానికి చేయవలసిన వాటిని చేసామంటే మరణం గురించిన ఆలోచన మనకు భయాన్ని కలగజేయదు. ఇది మొదటి పాయింట్ అండి. రెండోది, మీరు శ్మశానం గురించి మాట్లాడారు. అప్పుడు నాకు ఒకటి గుర్తొచ్చింది. ప్రసవ వైరాగ్యము, శ్మశాన వైరాగ్యము అని కొన్ని వైరాగ్యాలు అంటారండి. అని ఏంటంటే, ప్రసవ వేదన ఏర్పడినప్పుడు ఏమనిపిస్తుంది? అయ్యో ఇంత కష్టం ఏంటి, ఇంత దుఃఖం ఏంటి, ఇకపై మనకు పిల్లలు, దీంతో మనం ఆపేసుకుందాం అని అనిపిస్తుంది అనమాట. కానీ అందుకోని దాంతో ఆగిపోతుందా అంటే మళ్ళీ సంసారం ఈడ్చేస్తుంది, అంటే లాగేస్తుంది అనమాట. మళ్ళీ సంసారం లాగేస్తుంది. అప్పుడు ఆ ప్రసవ వైరాగ్యం ఎంతసేపటికి అంటే కొంతసేపటికి, కొంతకాలానికి. అలాగే శ్మశాన వైరాగ్యం అంటారు. శ్మశానానికి వెళ్ళామనుకోండి, అయ్యో ఇంతేనా జీవితం అంతా, చివరికి అంతా బూడిదే కదా అన్నట్లు అక్కడ అనిపిస్తుంది అన్నమాట. కానీ అందుకని జీవితం మారిపోతుందా? మళ్ళీ ఇంటికి వచ్చామనుకోండి, కొట్లాట్లు, తినడం, పడుకోవటం, మళ్ళీ అదే అన్నమాట. సో ఈ వైరాగ్యాలన్నీ కూడా తాత్కాలికంగా ఏర్పడతాయి అని చెప్పడం కోసం ప్రసవ వైరాగ్యం, శ్మశాన వైరాగ్యం అని అంటూ ఉంటారన్నమాట. అక్కడ పాయింట్ ఏంటి అంటే, అది ఏదో ఒక శ్మశానంలో కూర్చున్నప్పుడు మాత్రం కాకుండా, ఏదో ఒక సందర్భంలో కాకుండా ఎప్పుడూ దాని గురించి ఆలోచిస్తూ ఉండాలి.
ఈ జీవితం ఎంత అశాశ్వతము, మనము దేని వెనకాల పరిగెత్తుతున్నామో అవన్నీ నిజంగా వర్తేనా, ఇటువంటి విషయాలను మనం ఆలోచిస్తూనే ఉండాలి. రోజు అనుకోండి మనకు వైరాగ్యం అనేది ఖచ్చితంగా పెరుగుతుంది. ఇది రెండో పాయింట్ అండి, హ్మ్. వైరాగ్యం గురించి. చివరికి కర్మ గురించి వద్దాం. ఎందుకు నేను చివరిగా కర్మ దగ్గరికి వచ్చానంటే ఇది చాలా పెద్ద విషయం అన్నమాట. కర్మ గురించి మేము ఎన్నో చోట్ల అనేక భాషల్లో మాట్లాడామన్నమాట. మా వీడియోస్ కూడా యూట్యూబ్లో చూసారంటే చాలా ఉంటాయి. యెస్. దాన్ని ఎంతవరకు వీలైతే అంత సంగ్రహంగా ఇక్కడ చెబుతాను నేను. చాలామంది అనుకునేది ఏంటంటే భగవంతుడు అంత ముందే నిర్ణయించేశాడు, హ్మ్. జస్ట్ మనం అక్కడ ఉంటూ భగవంతుడు నిర్ణయించిన దాన్ని మనం చేస్తున్నాము అనుకుంటారండి. కానీ శాస్త్రాలు అలా చెప్పలేదు. హ్మ్. భగవంతుడు మనకు సిచ్యువేషన్స్ ఏర్పరుస్తాడండి. హ్మ్. అక్కడ నిర్ణయించుకొని కార్యము చేసేవాళ్ళము మనమే. హ్మ్. ఒక పని ఉందనుకోండి, మంచి పనో చెడ్డ పనో, అది చేయాలి అని భగవంతుడు మనల్ని ఎప్పుడూ కూడా తోసేయడు. హ్మ్. చేయాలి అని అనుకునేది, నిర్ణయించుకునేది మనమే, గుర్తుపెట్టుకోవాలండి. హ్మ్. ఇది ఏదో ఏదో పరవస్తు వరరాజని చెప్పారని అనుకోకండి. హ్మ్. వేదవ్యాస మహర్షి చెప్పారు ఇది. బ్రహ్మసూత్రాల్లో ఈ ప్రశ్న వచ్చిందన్నమాట. హ్మ్. ప్రతిదీ చేసేవాడు భగవంతుడైతే నా దగ్గర ఏముందని? మరి. ఇప్పుడు చూడండి, భగవంతుడే చేయిస్తాడు, హ్మ్. దాని తర్వాత నువ్వు చేసేవానికి మనకు దండన ఇస్తాడు. హ్మ్. ఏమైనా న్యాయం ఉందా దీంట్లో? అంటే అక్కడే వేదవ్యాస మహర్షి అన్నారు, కర్త శాస్త్రార్థవత్వాత్. కర్త ఎవరు అంటే ఆత్మకర్త. కర్త అంటే ఏంటి? చేసేవాడు అని అర్థం. హ్మ్. అంటే చేసేవాడు ఎవరు? ఇంకెవరో కాదు, జీవాత్మే చేస్తున్నాడు, మనమే చేస్తున్నాము. అప్పుడే శాస్త్రాలు సప్రయోజనాలు అవుతాయి. హ్మ్. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు శాస్త్రం అండి ఈ పని చేయండి అంటుంది, హ్మ్. ఈ పని చేయకండి అంటుంది. హ్మ్. ఇప్పుడు అంతా భగవంతుడే కంట్రోల్ చేస్తాడంటే మనల్ని చేయమంటంలో అర్థమేముంది అసలు? మరి. అదే చేసిన తర్వాత మనకు దండన, తప్పు చేసేవి నీకు దండన ఇస్తా అంటే నేనేం చేయను, నా కంట్రోల్ అసలు ఏం లేదు కదా, మనం అడుగుతాం కదా. అప్పుడే అక్కడ అన్నారు హ్మ్. భగవంతుడు చేయిస్తున్నాడు అంటే దానికి అర్థం ఏంటో చెప్తాను నేను. కానీ చేసేదెవరు అంటే జీవాత్మే చేస్తున్నాడు. సో నిర్ణయించుకునే శక్తి, సామర్థ్యం మనకే ఉంది, మనమే చేస్తున్నామండి, దీంట్లో సందేహం లేదు. మరి భగవంతుని సంకల్పం లేకుండా చీమైనా కదలదు, గడ్డిపూసైనా కదలదు అంటారు కదా. హ్మ్. దానికి అర్థం ఏంటి అంటే భగవంతుని అనుమతి లేకుండా. ఇప్పుడు మనం చేయాలనుకున్నాం అనుకోండి, మనం అనుకున్న వెంటనే చేసేయగలుగుతామంటే లేదు, భగవంతుడు అనుమతించాలన్నమాట. హ్మ్. మనం చేయాలనుకుంటాము, భగవంతుడు అనుమతిస్తాడు, దాని తరువాత మనం చేస్తాము. భగవంతుని అనుమతి లేకుండా జరగదు, కానీ భగవంతుడు మన కోసం నిర్ణయిస్తాడా అంటే నిర్ణయించడు. హ్మ్. ఇప్పుడు ఇక్కడ పాడ్కాస్ట్ మనం ఏదో మాట్లాడుతున్నాం, ఒక ప్రశ్న మీరు అడిగారు, దానికి జవాబు ఇవ్వాలా లేదా అనేది నేనే నిర్ణయిస్తానండి, నేనే మాట్లాడతాను. మధ్యలో భగవంతుడు ఏం చేస్తాడంటే అనుమతి ప్రదానం చేస్తాడు, ఓకే శాంక్షన్ చేస్తాడు అనమాట. అంతే, నిర్ణయాలు తీసుకునేది మనమే. ఇక్కడ ఇంకొంచెం లోతుగా వెళ్ళామంటే మనం ముందు చేసినటువంటి కర్మలకు అనుగుణంగా మనకు సిచ్యువేషన్స్ ఏర్పడతాయి. హ్మ్. సిచ్యువేషన్స్ ఆర్ క్రియేటెడ్ బై కర్మ. హ్మ్. ఆ పరిస్థితుల్లో, సిచ్యువేషన్స్లో నిర్ణయం తీసుకునేది మనము. హ్మ్. ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలండి. భగవంతుడు కాదు. భగవంతుడు కాదు. రైట్. సో అది బాగా గుర్తుపెట్టుకొని ఆచరణలో పెట్టాలి.